లూకాసు వార్త 8వ అధ్యాయము 22వ వచనం. మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు ఆ దోణెను త్రోసి బయలుదేరిరి. వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదికి వచ్చి దోణె నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. మనం చూస్తున్నామండి, వారందరూ కలిసి ఆ దోణిలో వెళ్తూ ఉంటే అక్కడ సడన్గా ఏం ప్రారంభమైందంట? తుఫాను. అంటే అక్కడ ఒక మాట చూద్దాం, యేసుప్రభు అక్కడ నిద్రించి ఉన్నాడంట. ఆహా, ఎలాగ ఒక వ్యక్తి తుఫాన్లో నిద్రపోతారండి? అది మామూలు తుఫాన్గా కనబడతలేదు. జాలర్లు అంటారు, మా వల్ల కుదరతలేదు. జాలర్లు కేకలేస్తున్నారు, జాలర్ల శక్తి చాలతలేదు, జాలర్లకు కుదరతలేదు. వారు ఏడుస్తూ కేకలు వేస్తూ యేసుప్రభుకి వచ్చి మేము నశించిపోతున్నాము అంటున్నారు. యేసుప్రభు పడుకున్నాడంట. ఈరోజు మన జీవితంలో తుఫాను పరిస్థితుల్లో నిశ్చలంగా ఉండగలుగుతున్నామా? నిశ్చయంగా ధైర్యంగా ఉండగలుగుతున్నామా? స్టడీ లైఫ్ ఉందా? తుఫానులు వస్తాయి అన్నదప్పుడు యేసుప్రభు నెమ్మదిగా ఉంటాడు అన్నదప్పుడు దేవుని ప్రజలమైన మనం కూడా ధైర్యంగా ఉంటామండి. ఈరోజు మన జీవితంలో దేవుని యందు ఉన్నవారైతే ధైర్యంగా, నిశ్చయంగా, సమాధానంతో ఉంటామంట. మీలో సమాధానం ఉందా? ఎందుకంటే యేసుప్రభు అంటున్నాడు, నేను నా సమాధానం మీకు విడిచెళ్తున్నా, నా సమాధానం మీకు విడిచెళ్తున్నా. ఈరోజు దేవుని సమాధానం మనకు ఉందండి, కానీ మీలో ఉందా? మీలో ఉందా? ఒక వ్యక్తి సమాధానంతో ఉన్నాడంటే దేవుని నమ్మే వ్యక్తి. మీరు దేవుని నమ్ముతున్నారా? దేవుని నమ్మే బ్రతుకుందా? ఇక్కడ చూస్తాము, ఈ శిష్యులు ఆయన లేపుతూ ఉంటే యేసుప్రభు ఏం చేస్తాడు చూడండి. ఆయన లేచి గాలిని నీటి పొంగుని ఏం చేశాడంట? గద్దింపగానే అవి అణగి నిమ్మలమాయను. యేసుప్రభు 2 విషయాలను గద్దించాడు. ఏంటది? మొదటిగా గాలి, రెండోదిగా నీరు కాదు, నీటి పొంగు, ద ప్రెషర్. మొదటిగా గాలి, రెండోదిగా ద ప్రెషర్. ఏంటి అది? నీళ్ళని బయటికి తీసుకొచ్చేది. ఏంటి అది? నీళ్ళని పైకి లేపేది. ఏంటి అది? నీళ్ళని దాడి చేసి అలా చేసేది. యేసుప్రభు మొదటగా గాలిని గద్దించాడంట. ఈరోజు మన జీవితంలో మనం నేర్చుకోవాలి, గద్దిస్తాం. మనుషుల్ని కాదు తిట్టేది, మనుషులతో కాదు పోరాడేది. ఏంటి? ఏ చీకటి ప్రభావం మిమ్మల్ని దాడి చేస్తుంది? ఈరోజు చాలామంది పిరికి క్రైస్తవులుగా కనబడుతున్నారు. ఇక్కడ ఎవరైనా పిరికి క్రైస్తవులు ఉన్నారా? సాధారణ ఏంటి భయం? దేవుడు వాక్యం చెప్తుంది, యాకోబు పత్రిక 4:7 సబ్మిట్ అంటు గాడ్, రెసిస్ట్ ద డెవిల్. అక్కడ సబ్మిట్ అంటు గాడ్ అన్న మాట చూస్తే ఇంకొక ట్రాన్స్లేషన్లో దేవుని ముందు తగ్గించుకో, దేవుని అధికారంలోకి రా, ఆయన అధికారంలోకి రా, ఆయన నీడల్లోకి రా. ఇంకో మాటకి దానికి అర్థమైన చెప్పాలంటే ఆయన వైపు రా, ఆయన పక్షాన రా, ఆయన వెనక్కొచ్చి అపవాదిని గద్దించు. ఈరోజు చాలామంది దేవుని వైపు రావట్లే, దేవుని పక్షాన రావట్లే, దేవుని దగ్గర రావట్లే. వారంతటా వారు నిలబడి సతనా పో అంటున్నాడు. సతనా పో అంటే ఊరుకుంటాడు వాడు, తన్ని కుమ్ముతున్నాడు. అందుకని నా బ్రతుకులో దెబ్బలో నేను ఎదిరించానంటే, ప్రార్థన చేశానంటే, ఆ రోజు నుండి జీవితం ఇంకా ఘోరంగా మారిందండి. మారుతుంది. ఎవరి పక్షాన ఉన్నారు? ఎవరి వైపు ఉన్నారు? దేవుని వైపు రావాలంట. దేవుని వైపు వచ్చి సతనపా అప్పుడు ఎదిరించాలి. అప్పుడు ఏమవుతాడు తెలుసా? అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. నమ్మేవారు ఉంటే బిగ్గరగాలిలో చెప్పండి. ఆ మాటకు అర్థమేంటి తెలుసా? గ్రీక్లో ఆ మాట చూసినప్పుడు అక్కడ రాయబడిన మాట, పారిపో అంటే ఆ పోతనాలే అనేవాడు కాదంట. ఆ మాటకు అర్థము, ఒక్కసారి నువ్వు అక్కడ నిలబడి సాతానా పో అంటే వాడిని ఎదిరిస్తే ఆ నిమిషాలు మాయమైపోతాడంట. ఆ నిమిషాలు మాయమైపోతాడు. అలా మాయమైపోతామంట. హీ విల్ ఫ్లీ. అలాగా ఈరోజు అపవాదిని ఎదిరించాల్సిన రీతిగా ఎదిరిస్తలేదు కాబట్టి జయము కలుగుతలేదు. దేవునికి సమర్పించుకోకుండా, దేవుని దగ్గర తగ్గించుకోకుండా, ఆయన పక్షాన నిలబడకుండా మనంతటా మనం పోరాడదాం అనుకుంటున్నాం. మనం అందరం పోరాడుతున్నామండి. పోరాటాల జీవితమే. పోరాటం అనేది నిశ్చయము, పోరాటం అనేది సత్యము. బ్రతుకున్న ప్రతి ఒక్కరు పోరాడాల్సిన వారే, బ్రతుకున్న ప్రతి ఒక్కరు పోరాడుతున్నాము.
నో అదర్ ఆప్షన్. ఇక్కడ పోరాడుతున్న వారు ఎవరైనా ఉంటే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? ఎందుకంటే ప్రతి ఒక్కరు పోరాడుతున్న వారమే. పోరాడలేదా ఏమీ చేయలేని వారు కొంతమంది ఉంటారు. వారి జీవితంలో ఏ సమస్య ఉండదు, వారి జీవితంలో ఏ గొడవ ఉండదు, వారి జీవితంలో ఏ బాధ ఉండదు. ఎలా ఉంది? అంతా బాగుంది. ఎలా ఉంది? అంతా బాగుంది. ఏం జరుగుతుంది బ్రతుకు? అంతా బాగుంది. ఏం చేస్తున్న బ్రతుకులో? అంతా బాగుంది. అంటే వారు ఎక్కడికి వెళ్ళని వారు. వారు ఎలా మాట్లాడతారంటే, నాకు అంతా బాగానే ఉందిలే, నీ బ్రతుకు ఇలా పడుతున్నావు. కొంతమంది ఎదగాలని ప్రయత్నం చేసేవారు పోరాడేవారండి. కొంతమంది అవిశ్వాసంతో అక్కడే కూర్చుని నాకు ఏ సమస్య లేదులే అనేవారండి. కొంతమంది బ్రతుకు చూస్తే ముందుకు పోరాడాలనేవారు. అటువంటి వారే అపవాది ద్వారా దాడి చేయబడుతున్నవారు. మన జీవితంలో మనం పోరాడుతున్నామంటేనే మనం విలువైన వారిని. ఉన్న స్థితిలోనే కూర్చుని ఏ ఎదిగింపు లేకుండా, ఏ ఎదుగుదల లేకుండా అదే బ్రతుకంటే అపవాది నీ జోలి కూడా రాడంట, నీతో టైం వేస్ట్ అంటాడంట. ఎందుకు ఈ మనిషితో పోరాడాలి? ఆ మనిషికి ఎట్లా అక్కడే ఉన్నాడు, ఎక్కడ పోతాడు, ఎక్కడ పోడు, ఇక్కడే ఉంటాడు. చూడు, దేవుడు నాకు ఇదే తెలియజేస్తుంది. మీ కుటుంబంలో పోరాటాలు ఉన్నాయా? మీ వ్యక్తిగత జీవితంలో పోరాటాలు ఉన్నాయా? మీ జీవిత ఉద్దేశంలో మీరు చేస్తున్న పనుల్లో పోరాటాలు ఉందా? మనుషులు కాదు పోరాడాల్సింది, వాటి వెనకున్న ఆ గాలిని పోరాడండి. ఆ గాలి మాత్రమే కాదు, ఏదైతే ఆ ప్రెషర్ క్రియేట్ అవుతుందో దాన్ని పోరాడండి. లవ్ మ్యాన్, ఫైట్ ద డెవిల్. అపవాదిని ప్రేమించకండి, దేవుని ప్రేమించండి. లోకంతో స్నేహం, దేవునితో వైరము. దేవుడి పక్షాన నిలిచిన వారు దేవుని రాజ్యము కొరకు పోరాడేవారు. ఇక్కడ యేసుప్రభు చూస్తే ఆయన లేచి 25వ వచనం చదువుతామంటే, ఇప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడ? ఒకసారి దాని ముందు చదువుతా. ఆయన లేచి ఆ తుఫాన్ని గద్దించి, ఆ నీటిని, ఆ గాలిని, ఆ నీటి పొంగుని గద్దించి, దాని తర్వాత ఆయన అంటున్నాడు, మీ విశ్వాసము ఎక్కడా? ఈరోజు దేవుడు మిమ్మల్ని కూడా అది అడుగుతున్నాడు. మీ జీవితంలో మీరు ముందుకెళ్ళకుండా అదే సమస్య, అదే పోరాటం, లేకపోతే ఇప్పుడు ఏదైనా పరిస్థితుల్లో భయపడుతూ ఉన్నారు. దేవుడు అడుగుతున్నాడు, మీ విశ్వాసం ఎక్కడ? విశ్వాసం ఉందా? విశ్వాసం కలిగిన వారే పోరాడతారు. విశ్వాసం కలిగిన వారే దేనికని తగ్గిస్తారు. విశ్వాసం అంటే దేవుడు అంటాడు, నేను ఏదైనా చేస్తా. విశ్వాసం అంటే సమస్తము సాధ్యమంట. విశ్వాసం కలిగిన వారికి సూరకార్యాలు చూస్తారంట. విశ్వాసం కలిగిన వారి పక్షాన దేవుడు ఎంత పని చేస్తాడంట. దేవుడు అన్నాడు, నీ విశ్వాసం ఎంతో అంత. అందుకని దేవుడు వాక్యం ఉంటుంది, వారి విశ్వాస పరిమాణన చొప్పున, ద మెజర్ ఆఫ్ ఫెయిత్. దేవుడు ఏదైనా ఒక స్కేల్ పెట్టాడంటే రీడింగ్, అది విశ్వాసం. ఎంత ఉంది మీ విశ్వాసం? దేవుడు అంటాడు, మీ విశ్వాసం ఎక్కడ? విశ్వాసం అనేది దేవుని రంగంలో చూస్తే, ఆత్మీయ రంగంలో చూస్తే కరెన్సీ, మనీ. ఈరోజు మనీ ఉంటే ఏదైనా చేయొచ్చు అంటారు లోకల్లో. నువ్వు ఎంత డబ్బులు ఉంటే అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. నువ్వు ఎంత డబ్బులు కలిగి ఉంటే అంత అధికారం ఉంటుంది. నీకు ఎంత డబ్బులు ఉంటే అంత పని జరుగుతుంది. దేవుడు అంటున్నాడు, నేను ఏదైనా చేస్తాను, నీకు విశ్వాసం ఉందా? పెట్టు, నీ విశ్వాసాన్ని పెట్టు. ఇట్స్ యువర్ కరెన్సీ. నువ్వు వాడగలిగింది. విశ్వాసం అనేది నువ్వు విమోచించుకోగలిగింది. విశ్వాసం అనేది నువ్వు దాన్ని చూపించి నువ్వు తీసుకోవచ్చు. ఇట్స్ లైక్ ఎ కూపన్. దేవుడు అంటాడు, విశ్వాసం ఉందా? ఇక్కడ వీళ్ళతో అడుగుతున్నారు, ఏది నీ విశ్వాసం? ఈరోజు మీ జీవితంలో విశ్వాసం అంటే దేవుడు అంటున్నాడండి, అడిగి ఊహించి వాటికంటే అత్యధికమైన కార్యాలు జరిగిస్తా. ఆవగింజంత విశ్వాసం అంటే చెప్పు, ఈ పర్వతానికి చెప్పు, ఆ చెట్టుకు చెప్పు, ఏదైనా చెప్పు, నువ్వు ఏదైనా చెప్పు. అసాధ్యమైనది సాధ్యములు. ఎందుకంటే విశ్వాసం ఉంది కాబట్టి. నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈరోజు మన నమ్మకం లేదు. నమ్మకం అంటే విశ్వాసం. మనుషుల్ని నమ్ముతున్నాం కానీ దేవుడిని నమ్ముతలేదండి. దృశ్యమైనవి అదృశ్యములు, అదృశ్యములు దృశ్యమని దేవుడు నాకు తెలియజేస్తుంది. ఈరోజు కనబడేది మనం కాదు నిజంగా చూసేది. ఈరోజు కనబడేది కాదు నిజమైన పోరాటం, కనబడేది కాదు నిజమైన శత్రు. కనబడని శత్రు అంట, కనబడని శత్రు. భార్య భర్తలు అంటే ప్రేమ, కుటుంబం అంటే దేవుని ఆలయం. సంతోషముతో ఆనందముతో ఎదగవలసిన ప్రాంతంలో ఈరోజు ఎంతోమంది బిడ్డలు తిట్లు, బూతులు, అవమానము, నింద, కృంగిదల, ఆవేదన జీవితాన్ని జీవిస్తున్నారు. ఎందుకు అలాంటి వాతావరణంలో ఎదుగుతున్నారు? కారణం ఏంటి? ఆ ఇంట్లో విశ్వాసం లేదు. మీ బిడ్డలను అడిగితే విశ్వాసం ఉందా? మీ ఇంట్లో అడిగితే చెప్తారు వాళ్ళు. ఇంట్లో ఎలాంటి మాటలు వినబడతాయి? విశ్వాసపు మాటల, అవిశ్వాసపు మాటల. చిన్నప్పటి నుండి బిడ్డల్ని పెంచే విధానం ఎలా ఉంది? విశ్వాసంతో పెంచుతున్నామా? ఈ మనిషిని పట్టుకోరా, ఆ మనిషిని పట్టుకోరా, ఈ అడ్డదారి పట్టుకోరా, ఆ అడ్డదారి పట్టుకోరా అన్నట్టు పెంచుతున్నామా? ఈరోజు ఎంతోమంది విశ్వాసహీనులుగా ఉన్నాం, విశ్వాస రైతులుగా ఉన్నాం. దేవుని వాక్యం తెలియజేస్తుంది, హోల్డ్ అప్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసం అనే డాల్ని ఎత్తిపెట్టుకో. అపవాది అగ్ని బాణాలని అణిచివేస్తానికి నీ విశ్వాసం కావాలి. వాడు అగ్ని బాణాలు వస్తాయి నిశ్చయంగా.
దేవుడు ఉన్నాడంటే అగ్ని బాణాలు రావు కదా. అగ్ని బాణాలు వస్తాయి, ఇంకా దేవుడు ఉన్నాడంటే నీవే పోరాడాలి. నిశ్చయంగా అగ్ని బాణాలు వస్తున్నాయి. కానీ విశ్వాసం అనే డాలు లేకుండా ప్రభువా ఎందుకయ్యా ఈ అగ్ని బాణం వచ్చి నన్ను అడుగుతాం, మూర్ఖత్వం. దేవుడు అంటాడు నీ విశ్వాసాన్ని ఎత్తిపెట్టు. నీ విశ్వాసం అగ్ని బాణాలని అణిచివేస్తుంది. ఈ పోరాటం, ఈ జబ్బు, ఈ నష్టము, ఈ కంప్లైంట్, ఈ పలానా సమస్య అణిచివేస్తాం. ఒక చిన్న రిపోర్ట్ వస్తే ఇంక నా బ్రతికైపోయింది, నేను చచ్చిపోతానులే. ఒక చిన్న అవమానం కలిగితే నేను ఉరేసుకుని చచ్చిపోతాను, ఇంక నా మొహాన్ని బయటికి చూపించలే. విశ్వాసం ఉందా దేవుడు సమస్తం మేలుగా మారుస్తాడని? విశ్వాసం ఉందా దేవుడు అన్ని మేలుగా చేస్తాడని? విశ్వాసం ఉందా దేవుడు నా కుటుంబాన్ని హెచ్చిస్తాడు, కడతాడని? విశ్వాసం ఉందా ఆయన మహిమ కొరకు ఆయన సాక్షిగా దేవుడు నన్ను నిలబెడతాడని? ఈరోజు విశ్వాసం లేకపోతే దేవుడు ఏది చేయలేడండి. దేవుడు అడుగుతున్నాడు అల్ప విశ్వాసులారా అంటున్నాడు కొన్నిసార్లు. అయితే అల్ప విశ్వాసులారా, మీకు విశ్వాసం అంటే అయిపోతుంది కదా. నీ విశ్వాస పరిమాణన, నీ విశ్వాసం 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 ఈరోజు దేవుడు అదే అడుగుతున్నాడు. అందుకనే ప్రారంభంలో చెప్తూ వచ్చా, ఈ నిబంధన, నూతన నిబంధనలు చూస్తే క్రీస్తు మన దగ్గర నుంచి ఎదురు చూసేది విశ్వాసం. యేసు దేవుడిని నమ్మి, ఆ మాటకు అర్థం ఏంటి? నువ్వు విశ్వసించి నీవు ఏం చేయాలంట? నోటితో ఒప్పుకుంటే నీకు రక్షణ. నమ్మాలి, పలకాలి. ఈ రెండు లింక్. నమ్మితే మాత్రం చాలదండి, నోటితో ఒప్పుకోవాలంట. ఈరోజు నోటితో మన శాపపు మాటలే కానీ దేవా నేను నశించిపోతున్నాను అంటున్నాం, కానీ లేదు, నా విమోచకుడు సజీవుడు, నేను నా కన్నులారా ఆయన చూస్తా, నేను బ్రతుకుతాను, నేను చచ్చినా కూడా లెగుస్తాను అవసరమైతే, ఇది కూడా నా విమోచకుడు సజీవుడు. చెప్పగలుగుతున్నారా? లేకపోతే అపనమ్మకం, అవిశ్వాసం అనే విత్తనాలు అపవాది విత్తి మిమ్మల్ని ఓడిస్తున్నాడా? ఎలాంటి జీవితాన్ని బ్రతుకుతున్నామండి మనం? మన తోడుండే దేవుడు మనల్ని బ్రతికించే దేవుడు అంటున్నాడు ఏది నీ విశ్వాసమో, ఏది నీ విశ్వాసమో. అక్కడ ఏమంటున్నాడు? ఏది నీ విశ్వాసం అన్న వెంటనే వారు ఆశ్చర్యపోయారంట, వారు భయపడ్డారంట. ఏంటి ఈయన గాలిని నీటిని ఆజ్ఞాపిస్తున్నాడు? ఆశ్చర్యపోతానికి ఈరోజు ఏం లేదు. ఈరోజు పరిశుద్ధ గ్రంథాన్ని మీరు చదివితే ఆది కాండంలో దేవుడు ఆదాము నవ్వను సృష్టించినప్పుడు, వాళ్ళు రూపించినప్పుడు వారికి అధికారాన్ని ఇచ్చాడు. దేనికి అధికారం ఇచ్చాడు తెలుసా? ఆకాశంలో ఎగిరే పక్షులు అంటే ఆకాశం పైన, నేల మీద పాకే సమస్తము భూమిపైన, నేలపైన, నీటిలో పాకే సమస్తము నీటిపైన, మూడిట్లపైన దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. అధికారం ఇచ్చి ఏలండయ్యా అని మనుషుడు చెప్తే, మనుషుడు పాపాన్ని బట్టి అధికారాన్ని కోల్పి పిరికొడిగా మారాడు. కానీ సర్వశక్తిమంతుడైన దేవుడు నిరూపిస్తున్నాడు, మానవుడుగా నేను ఏదైతే మనుషుడికి అధికారం ఇచ్చానో, మానవుడిగా అధికారాన్ని నేను వాడి చూపిస్తా. ఈ ఆకాశం నాకు లోబడాల్సింది, ఈ నేల నాకు లోబడాల్సింది, ఈ నీరు నాకు లోబడాల్సిందే. ఈరోజు మనం కూడా దేవుని బిడ్డలుగా మనం నమ్మితే, క్రీస్తులోకి వచ్చినప్పుడు మనం నూతన పరచబడుతున్నాము. అదే రీతిగా దేవుడు మనకి ఇచ్చిన స్థానాన్ని, పోగొట్టుకున్న స్థానాన్ని మరలా సంపాదించుకుంటున్నాం. రిస్టోరేషన్. పాపాన్ని బట్టి మరణిస్తే క్రీస్తు ద్వారా మరలా లెగుస్తున్నామంట. మీరు నా కుమారులు, ఆయన బిడ్డలమి. దేవుని వాక్యం చూస్తే యేసుప్రభువు అంటాడు నా నామములో. ఈరోజు మనుషుడి నామంలో లేదు, ఎందుకంటే కోల్పోయాడు. కానీ యేసుప్రభువు అంటాడు నా నామములో. ఆయన నామంలో శక్తి ఉందండి, ఆయన నామంలో జయం ఉందండి, ఆయన నామంలో స్వస్థత ఉందండి, ఆయన నామంలో విడుదల ఉందండి. కానీ మీకు విశ్వాసం కావాలి పలుకుతానికి, మీకు విశ్వాసం కావాలి నమ్ముతానికి, మీకు విశ్వాసం కావాలి జీవిస్తానికి, మీకు విశ్వాసం కావాలి అనుభవిస్తానికి. డూ యూ హ్యావ్ ఫెయిత్? మీకు విశ్వాసం ఉందా? దేవుడు అక్కడ చూస్తే వారు ఆశ్చర్యపోయారంట. దేవుడు చెప్తున్నాడు ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదయ్యా, ఎందుకంటే ఇది దేవుడు చేస్తాం మాత్రం కాదు, దేవుడు మానవుడికి ఇచ్చిన అధికారం. ఈరోజు దేవుడు మనకు అధికారం ఇచ్చాడండి. అధికారం కలిగిన వారు అధికారాన్ని వాడకపోతే, అధికారం లేని వారు అధికారం కలిగినట్టుగా ఉంటారంట. కొన్నిసార్లు చూసారా, పెద్ద పెద్ద అధికారులు మౌనంగా ఉంటారు, పక్కన ఉన్న ప్యూన్ పెద్ద అధికారులాగా మాట్లాడతాడు. ప్యూన్కి అధికారం చూపిస్తారు, అధికారం కలిగిన వారు మౌనంగా ఉంటాడు. కొన్నిసార్లు అధికారం కలిగిన వారు అధికారాన్ని ఎలా వాడాలో తెలియదు. అంటే ఆఫీస్ సీట్లో ఒక కొత్తగా వచ్చిన వారికి తెలియదు, పక్కన ఉన్న ప్యూన్ మాత్రం తనే అధికారులాగా అందరూ దబాయించేస్తాడు. ఈరోజు చాలామంది క్రీస్తు ద్వారంగా వారికి కలిగే శక్తి, బలము, నిరీక్షణ, అధికారము, అభిషేకము ఎరగని వారికి ఉన్నారు. ఈరోజు మనం ఏం కలిగి ఉన్నామో అది అవ్వాలి. మనం ఏం కలిగి ఉన్నామో దాన్ని బ్రతకాలి. ఏంటి అది మనం కలిగి ఉన్నది? యేసు నామములో మనకి అధికారం ఉందండి. ఈరోజు దేవుడు వాక్యం చెప్తున్న రీతిగా దేవుని సమర్పించుకో, అపవాదిని ఎదిరించు.
దాని తర్వాత చదివితే ఒక్క మాట ఉంటుంది, వారు అప్పుడు గెరాసేన ప్రాంతానికి చేరారు. వారు చేరారంట, యేసు మాత్రం చేరలే. మేము నశించిపోతున్నామన్న వారందరూ చేరారంట. ఈరోజు అనేక సార్లు మనం నశించిపోతున్నామంటున్నాము. దేవుడు అంటున్నాడు, భయపడద్దు, నీకు విశ్వాసం అంటే, నేను నీ తోడుంటే, నువ్వు నన్ను నమ్మితే నువ్వు చేరాల్సిన గమ్యానికి చేరతావు, నువ్వు చేరాల్సిన స్థాయి చేరుతావు, నువ్వు చేయవలసింది చేస్తావు. గెరాసేన ప్రాంతంలో చూస్తే అక్కడ ఒక్కడి కొరకు వెళ్తాడు యేసు ప్రభు. చాలామంది కూడా ఒక్కరి కొరకు వెళ్తాడు. ఒక్కరి కొరక ఒకసారి రివర్స్లో చెప్పాలంటే ఇలా చెప్పచ్చు, యేసు ప్రభు గెరాసేన ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక్క మనిషి ద్వారంగా, అది డెకాపోలి ప్రాంతం అంటారు. గెరాసి అంటే 10 పట్టణములు కలిసి ఒకటి. 10 పట్టణములను రక్షిస్తానికి ఆ ఒక్క వ్యక్తిని విమోచించి యేసు ప్రభు నిర్ణయించి వెళ్దామన్న వెంటనే ఆ ప్రాంతంలో ఉన్న దురాత్మలు ముందుగానే ఎరిగి యేసు ఆ ప్రాంతానికి చేరకుండా ఆపాలని ప్రయత్నము చేశాయి. కానీ అవి ప్రయత్నం చేసినా జయించలేకపోయింది. యేసు ప్రభు వచ్చి ఆ గెరాసిని విడిపించాడు. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? అంటే ఈ మాటకు అర్థం ఏంటి తెలుసా? అనేక సార్లు మన గమ్యం ఏంటి, మన ప్రయత్నం ఏంటి, మనం ఎక్కడికి వెళ్తున్నామో, ఏం చేయబోతున్నామో చూసిన దురాత్మ మనల్ని ముందుగానే ఆపుదామని చూస్తుంది. ఈరోజు అపవాది మిమ్మల్ని నమ్మేది కూడా మిమ్మల్ని మీరు నమ్ముతలే. అంటే దేవుడు మీ పట్ల కలిగి ఉన్న తలంపు, దేవుడు మీ పైన పెట్టిన అభిషేకం, దేవుడు మీ పట్ల ఇచ్చిన మార్గము మీరు చూడట్లే. వాడు ముందుగానే మీ గురించి తెలిసి ఎక్కడ వచ్చి వాడికి నాశనం తీసుకొస్తారా అని ముందుగానే మిమ్మల్ని ఆపుతానికి చూస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, విశ్వాసం అంటే ఊరుకో, చెప్పి పోతా ఉండు. ఎందుకంటే మిగతా అధ్యాయులు సువార్తలు చదివితే యేసుప్రభు ఏంటంట, లేచి పీస్ అన్నాడంట. అంతే. గాలి తుఫాన్ని ఎలా గద్దించాడంట, పీస్, ఊరకండా. దేవుడు అంటున్నాడు, నేను నీకు అధికారాన్ని ఇచ్చా, నువ్వు అలా లేచి అలా గద్దించి పోయి నీ పని చేసుకోవచ్చు, నువ్వు చేరాల్సిన గమ్యం చేరచ్చు. ఈరోజు ఏ తుఫాన్ అయినా, ఏ పోరాటమైనా, ఇందువలన మీ జీవితం ఆగిపోయిందో, ఇందువలన మీ జీవితం సాగుతలేదు, ఇందు బట్టి మీ బ్రతుకు ఇరిగిపోయి ఇంతే నా బ్రతుకు అనే సమస్యలు ఉన్నారో, దేవుడు మీతో మాట్లాడుతున్నాడండి. నీవు చేరవలసిన గమ్యం చేరాలి. నీ గమ్యం గొప్పది. అపవాది నీ గమ్యాన్ని ఎరిగి నిన్ను ముందుగానే ఆపుతున్నాడేమో, నీ కుటుంబాన్ని పాడు చేస్తున్నాడేమో, నీ జీవితాన్ని నాశనం చేస్తున్నాడేమో, నిన్ను కట్టిపెట్టి బానిసగా పెడుతున్నాడేమో. కానీ ఈరోజు యేసు ప్రభు మీకు చెప్పదలుచుకుంటున్నాడు, లెమ్ము తేజరులము, వెలుగు నీ పైన ప్రకాశిస్తుంది. లెగవలసిన బాధ్యత మీది. మీరు నిలబడితే దేవుడు అంటున్నా, నా వెలుగు ఉంది నీ మీద ప్రకాశిస్తానికి. నీవు వెలగకపోతే, నువ్వు నిలబడపోతే వెలగవు. దేవుని నేరం మోపకండి, లేచి నిలబడు, నీ మీద వెలుగు వస్తుంది అంటున్నాడు దేవుడు. ఏంటది? మీరు పోరాడాల్సిందే. మీ జీవితం నిజంగా దేవుని చేతులకు సమర్పించుకున్నారా? మీ జీవితం యేసు ప్రభు సొత్తా? మీ జీవితం నిజంగా క్రీస్తు సాక్షులుగా మీరు బ్రతుకుతున్నారండి? దయచేసి స్థలం నుంచి, ప్రభువా ఇదిగోనయ్యా, ఎంతో భయాలతో, ఎంతో కలవరములతో, ఎంతో చేతకాని పరిస్థితుల్లో, అయ్యా చచ్చిపోతానేమో, నా జీవితం పాడైపోయిందేమో, ఇంకా నాకు కుదరదేమో అని మారిపోయినయ్యా. నీ వాక్యం వినటం ద్వారా విశ్వాసం కలుగుతుంది ప్రభా. నీ దగ్గర సమర్పించుకుంటున్నాను ప్రభా, నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాను ప్రభా. నీవే నా దిక్కు, నీవే నా ఆశ్రయము, నీవే నా బలము, నీవే నా ధైర్యము, నీ అందే నాకు నిశ్చయత. దేవుని చేతులు చెప్పగలుగుతున్నామా? దయచేసి ఒక్కసారి ఆయన చేతులు సమర్పించుకోదామా? దేవుని చేతులు పడతామో మనకు మేలండి. కానీ అదే సమయంలో ఎంతో భయంకరమంట. ఎందుకంటే ఆయన చేతులు పడిన వారిని ఆయన తగినట్టుగా మనం జీవించాలి. మన స్వార్థము కాదు, మన ఇష్టము కాదు, మన పట్ల మనం నిర్ణయించినది కాదు. సర్వశక్తిమంతుడైన దేవుడు మనతో ఉన్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. నిజంగా సమర్పించుకున్న వారమైతే ఆయన మనతో ఉండే దేవుడు అండి. ఆయన చేతులు సమర్పించుకున్న వారైతే ఆయన మన పక్షాన సమస్తము సమకూర్చి జరిగించే దేవుడు అండి. ఎట్టి సమస్య అయినా, ఎట్టి పోరాటమైనా, ఎట్టి అవమానమైనా, ఎట్టి దిగులు భీతి అయినా, ఎటువంటి కార్యాల అపవాది మిమ్మల్ని దాడి చేస్తున్నామైనా, ఈరోజు దేవుడు అంటాడు, మొదటగా ఆయన చేతులకు సమర్పించుకో. ఎంతకాలం అయింది నిజంగా మిమ్మల్ని దేవుని చేతులకు సమర్పించుకుని? ఎప్పుడు అది చివరిసారిగా మీరు దేవుని చేతులకు సమర్పించుకున్నది? ఎప్పుడు అది చివరిసారిగా, దేవా ఇదిగో అయ్యా నా జీవితం అని చేతులకు అప్పచెప్పింది? ఈ సమయం దేవుడు అంటున్నాడు, సమర్పించుకో, దేవుని చేతులకు సమర్పించుకో. ఆయనే మన దిక్కు, ఆయనే మన ఆశ్రయము, ఆయనే మన బలము, ఆయనే మన కొండ, ఆయనే మన కోట, ఆయనే మనకి చాలిన దేవుడు. ఎవరికి భయపడేది? దేవుడికి మాత్రమే భయపడని దేవుడు నాకు తెలియజేస్తుంది. ఫియర్ గాడ్ అలోన్. దేవుడికి మాత్రమే భయపడాలంట. ఏ మనిషికి చూసి భయపడుతున్నారు? ఏ దురాత్మని చూసి భయపడుతున్నారు? దేవుడు మిమ్మల్ని తలగా చేస్తే ఇందుకు తోకగా బ్రతుకుతున్నారు. దేవుని సన్నిధిలో ఉన్న మనము
ఆయన చేతిలో సమర్పించుకుంటే ఆయన సర్వశక్తిమంతుడండి. ఆయన కార్యాలు మీ జీవితంలో రుజువుపరిచే దేవుడు. దేవుడు ఎన్నో చేయాలని ఆశపడుతున్నాడు, కానీ మీరు నమ్ముతున్నారా? దేవుడు ఎన్నో చేయాలని ఆశపడుతున్నారు, కానీ మీరు సమర్పించుకుంటున్నారా? దేవుడు మీ జీవితంలో బాగు చేయాలని ఆశపడుతున్నాడు అండి. ఆయన బాగు చేసేవాడంట. గాయపడిన హృదయాన్ని, పాడైన హృదయాన్ని, విరిగిన హృదయాన్ని, చేతకాన్ని బ్రతుకుని, ఓటంలో ఉన్న బ్రతుకుని, ఇంకా దురాత్మ ద్వారా పట్టి పీడించబడి వేసారి ఆ గెరాసీనుడు తను తాను హాని చేసుకుంటూ ఒంటరి వారిగా చచ్చిన పరిస్థితుల్లో చచ్చిన వారి మధ్య బ్రతుకుతుండగా క్రీస్తు తను రక్షిస్తానికి ఆశపడ్డాడు. ఈరోజు మీ బ్రతుకు దానికన్నా మోసంగా ఉందా? ఏంటది దేవుడు చేయలేనిది? ఏంటది మీరు కట్టబడినది? ఏంటి మీ బంధకాలు? ఏంటి మీ చేతకాని పరిస్థితులు? ఏంటి మీ జీవితంలో మీరు విశ్రమైపోయింది? మీ ఇంకా కుదరదని చేయి విడిచిపెట్టేది ఏంటి? అపవాది వాడు దొంగ, వాడు దోచుకునేవాడు, వాడు నాశనము చేసేవాడు. ఏంటది మీ దగ్గర నుంచి దోచుకుంటున్నాడు? ఏంటది మీ జీవితంలో చంపేస్తున్నాడు? ఈరోజు చాలామంది జీవితంలో ఆశలు చచ్చిపోయి, ఇంకా చాలామందికి ఆశలు లేవు, ఇంకా వాంఛలు లేవు. ఇంకా నా జీవితంలో చేయగలిగింది ఏది లేదు, ఇంకా నేను సాధించగలిగింది ఏది లేదు, ఇంకా నా జీవితంలో అనుభవించగలిగింది ఏది లేదు, అంతా పోయిందని వేసారిపోయి విడిచిపెట్టేస్తున్నాడు. కానీ దేవుడు అన్నాడు, లేదు, నేనున్నాను నీ కొరకు, నేనున్నాను నీ పక్షాన, నా నామంలో నీకు శక్తి ఉంది, నా నామంలో నీకు జయం ఉంది, నా నామంలో నేను చేస్తానంటున్నాడు దేవుడు. నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యము. నమ్ముతున్నారా? నమ్మితే చెప్పండి, ప్రభువా నేను నమ్ముతున్నానయ్యా, నువ్వు నన్ను బలపరుస్తావని, నువ్వు నన్ను బాగుపరుస్తావని, నువ్వు నా జీవితాన్ని కడతావని, నువ్వు నా జీవితంలో కార్యం చేస్తావని నేను నమ్ముతున్నాను ప్రభువా. నా జీవితాన్ని మరొకసారి నీ చేతులకు సమర్పించుకుంటున్నానయ్యా. దయచేసి ప్రభు మీతో మాట్లాడుతున్నాడని మీరు నమ్మితే, దేవుని ఆత్మ మీ పైన పనిచేస్తున్నాడని మీరు నమ్మితే సమర్పించుకోండి, సమర్పించుకోండి, సమర్పించుకోండి. ప్రభువా ఇదిగోనయ్యా, నేను సమర్పించుకుంటున్నానయ్యా. దేవుడు ఎప్పుడు నిన్ను మంచిగా మారి రమ్మంటలేదండి, ఉన్న పాటున రమ్మంటున్నాడు దేవుడు, ఉన్న పాటున రమ్మంటున్నాడు. నువ్వు ఎటువంటి బంధకాలు ఉన్న వ్యక్తివైనా రా, పర్వాలేదు, నేను చూసుకుంటాను అంటున్నాడు దేవుడు. నీవు చేయవలసిందని నమ్మాలి. ఆ గెరాసీనుడు యేసు ప్రభు ఎప్పుడైతే ఆ ఒడ్డుకి చేరాడో పరిగెత్తుకుని వస్తున్నాడంట. తన బంధకాల్లోనే ఉన్నాడు, తన నగ్నంగానే ఉన్నాడు, తన గాయాలతోనే ఉన్నాడు. అన్ని మారిన తర్వాత రాలేదు, ఉన్న స్థితిలోనే పరిగెత్తుకుని వచ్చాడంట. దేవుడు అంటాడు, రా రా నా దగ్గరికి రా, మన జీవితాన్ని బాగు చేస్తానంటున్నాడండి. అయ్యా అమ్మా, నీ జీవితాన్ని బాగు చేస్తా అంటాడు యేసు ప్రభు. నీ జీవితమే ఇంకా అయిపోయింది అనుకుంటారు చూడండి, దేవుడు అంటాడు నీ జీవితాన్ని. ఇంకా నిరీక్షణ కోల్పోయి ఇంకా నేనేం చేయలేదు అనుకుంటారు చూడండి, దేవుడు నీ జీవితాన్ని. ఏదైతే కుదరదు అంటున్నాడు దేవుడు అంటాడు, నేను నిన్ను బలపరుస్తా, దాన్ని బట్టి నువ్వు నన్ను మహిమపరుస్తావు. నీవు చెప్తావు, నన్ను బలపరచు క్రీస్తుని బట్టి నాకు సమస్తము సాధ్యమే. ఈరోజు సమర్పించుకోవాల్సింది మీ బాధ్యత. పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నాడు మీరు నమ్మితే సమర్పించుకోండి. పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నాడు మీరు నమ్మితే ఇప్పుడు సమర్పించుకోండి. ఒక్క చిన్న ప్రార్థన చేయండి, నోరు తెరిచి ప్రార్థన చేయండి, నోరు తెరిచి ప్రార్థన చేయండి. నోరు తెరిచి ప్రార్థన చేస్తాంలో శక్తి ఉందండి. మనము నోరు తెరిచి ప్రార్థన చేస్తాంలో అపవాది తెలుసుకుంటున్నాడు, ఇంకా వాడు అధికారం మీ పైన నుండి కోల్పోతుందని. మీరు నోరు తెరిచి ప్రార్థన చేస్తుంటే అపవాది తెలుసుకుంటున్నాడు, ఇంకా వాడు మిమ్మల్ని విడిచిపోవాలని. వాడు సమయం మీ పైన అంతమైందని. మీరు విశ్వసించి మీరు చేస్తే దేవుడు కార్యమే చేస్తాడు. ప్రార్థన చేయండి, సమర్పించుకోండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ నామంలో మాకు జయం ఉందని నమ్ముతున్నాం ప్రభువా. ఇక్కడ ఎవరెవరైతే తమ్ము నీ చేతిలో సమర్పించుకుంటున్నారో, ఎవరెవరైతే తమ్ము నీ ముందు తగ్గించుకుంటున్నారో, ఎవరైతే యేసయ్యా అని కేక వేస్తారో, ఎవరైతే నీ శక్తి కోరుతూ, నీ ఆశ్రయాన్ని కోరుతూ, నీ దాగు స్థలముగా నీ దగ్గరగా చేరుతున్నారు, వారి జీవితంలో నీవు కావాల్సిన శక్తి దయచేయ. నీ రక్తంలో మాకు జయముంది నమ్ముచున్నాము ప్రభా. నీ రక్తము ద్వారా మమ్మల్ని కడగమని వేడుకుంటున్నాను ప్రభా. నీ రక్తము ద్వారా మమ్మల్ని శుద్ధీకరించమని వేడుకుంటున్నామయ్యా. నీ రక్తము ఏ పాపంనన్నా కడిగివేస్తుంది. ప్రతి పాపాన్ని కడిగివేసి పరిశుద్ధపరిచేది నీ రక్తము మాత్రమే ప్రభా. నీ రక్తంలో జయముంది, యేసు రక్తంలో జయముంది. నమ్మిన వారు ధైర్యంగా చెప్పండి, యేసు రక్తము జయమని చెప్పండి. యేసు రక్తము జయము, నా ప్రభు యేసు రక్తము జయము. నా కొరకు సిలువలో కార్చిన యేసు రక్తము జయము. ఆయన గాయాల ద్వారా చిందించిన రక్తము జయము. అవును, యేసు నామములో జయము, యేసు రక్తంలో జయము. ఆయన గాయాల ద్వారా మనకు స్వస్థత ఉంది ప్రభువా. మేము నమ్ముచున్నామయ్యా, నీ గాయాల ద్వారా మాకు స్వస్థత ఉంది. ఇక్కడ ఉన్నవారిని చూడు ప్రభా, ఎటువంటి పరిస్థితులు ఉన్నవారు ఉన్నారో నువ్వు ఎరుగున్న దేవుడు అయ్యా. చూడయ్యా, ప్రేమ కలిగిన దేవా చూడయ్యా, ఆదరించే దేవా చూడు ప్రభా, దర్శించే దేవా చూడు ప్రభా.
లేవనెత్తే దేవా చూడు ప్రభా, కృప కనికరములు కలిగిన దేవా చూడు ప్రభా. అయ్యా నీ పక్షాన నీ బిడ్డల వాగ్దానము ద్వారాగా, నీ నిబంధన ద్వారాగా నీ ప్రజలుగా పిలబడుతున్న వారిని చూడు ప్రభా. నీ బిడ్డలను అవమానపరిచే దేవుడు కాదు, నీ బిడ్డలను విడిచిపెట్టే దేవుడు కాదు, నీ బిడ్డలను త్రోసివేసే దేవుడు కాదు, నీ బిడ్డల జీవితాన్ని పాడు చేసే దేవుడు కాదు అయ్యా, మేలు చేసే దేవుడివే. మా పట్ల మేలైన తలపులు కలిగి ఉన్నావు కానీ కీడైన తలపులు కాదు ప్రభా. నమ్ముచున్నామయ్యా దేవా, నీ ప్రజల్ని నీ రక్తంలో ముద్రించబడిన వారిని ఏ దుష్టుడు మొత్తానికి వీల్లేదు ప్రభా. మా గమ్యంలో మేము చేరాలయ్యా, నీవు నిర్ణయించిన స్థలాలకి మేము చేరాలయ్యా, నీవు నిర్ణయించిన జీవితాలు మేము బ్రతకాలి ప్రభా. నీ వాగ్దానము మా జీవితంలో నెరవేరాలని వేడుకుంటామయ్యా, నీ తలంపులు మా జీవితంలో నెరవేరాలని వేడుకుంటాము ప్రభా. ఇక్కడ ఎవరైనా సరే అపవాది ద్వారా కురంగతీయబడిన వారు, దాడి చేయబడిన వారు, బాధించి కట్టబడిన వారు ఉంటే దేవా, నీ సన్నిధిలో నీ నామములో కలిగిన విడుదలని ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగునుగా అక్కడ ప్రకటిస్తున్నాము. ఏ దుష్టుడు ఆయుధం మా మీద పనిచేస్తాను వీల్లేదు ప్రభా. నీ రక్తంతో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని అభిషేకించమని పెడుకుంటున్నాం. ఈ సమయం ఈ స్థలమంతా నీ రక్తముతో ముద్రించమని పెడుకుంటున్నాను. నీ రక్తము ప్రతి ఒక్క తల నడినెత్తు నుండి అరిపాదం వరకు ఇప్పుడే ప్రోక్షించమని పెడుకుంటున్నానయ్యా. నీ రక్తము ద్వారా మా పాపాలు కడగబడుతున్నాయి, శుద్ధీకరణ కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది. నిబంధన రక్తము ప్రభా నీ బిడ్డలుగా మార్చబడుతున్నామయ్యా. పరమ తండ్రి, నీ బిడ్డల జీవితంలో ధైర్యం దయచే, శక్తి దయచే, ప్రేమ దయచే, ఇంద్రియ నిగ్రహం అనే ఆత్మ అన్ని ఎరిగిన జ్ఞానం కలిగిన నీ బిడ్డలకి దయచే. నీ ఆత్మే మమ్మల్ని బలపరచాలి పరమ తండ్రి. నీ మహిమ కొరకు నిజమైన క్రైస్తవులు ఈ అంచె దినాల్లో చీకటి అధికమవుచుడుగా ఎంతో వేగంగా ప్రబలుచున్నది. వెలిగించబడిన వారుగా, వెలుగు సంబంధులుగా, క్రీస్తు సాక్షులుగా జీవించే జీవితం అందరికీ దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.